చూడు, ఇక ముందు నేను కాదు, ఏ లాయర్ దగ్గరికెళ్ళినా ఉపయోగం ఉండదు. బార్ కౌన్సిల్లో నీ పేరు చెప్తాను. నీ కేసు డీల్ చేయొద్దు. జగదీశ్వర్ గారు, నేను మిమ్మల్ని ఇన్సల్టింగ్ గా మాట్లాడినందుకు లైఫ్లో ఇలాంటి న్యూసెన్స్ రేఖ ద్వారా రాకుండా మీకు ఫేవర్ చేస్తాను. వస్తాను. పదండి. ఆ జగదీశ్వరి ముందు నా పరువంతా పోయింది. ఆ జగదీశ్వరి మేడం చాలా డిసిప్లిన్ అని విన్నాం మేడం. అంటే ఏంటి? నేను కానా? మైండ్ యువర్ టంగ్. అసలు ఆ జగదీశ్వరి దేవుకున్న ఇమేజ్ ఈ దెబ్బతో డ్యామేజ్ అవుతుందని ఆశపడ్డాను. ఛ, ఈ రేఖ ఇలాంటిదనుకోలేదు. ఓకే, ఐఎమ్ సారీ ఫర్ దట్. అమ్మా అమ్మా అమ్మా, దండం పెడతాను తల్లి, నా కూతురు చెప్పింది నిజమేనమ్మా. అసలు మస్తానికి జగదీశ్వర్ని తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. దీన్ని తీసుకెళ్లి లోపలేయండి. అమ్మా అమ్మా, ధర్మదేవతవి నువ్వు. సిగ్గులేదు? కూతురు అలాంటి పని చేస్తుంటే మందలించాల్సింది పోయి ఇలా వెనకేసుకొస్తావా? వెళ్ళు. అయ్యో భగవంతుడా, నా మాట విను తల్లి. ఆదిలక్ష్మి తల్లి పేరు కాదమ్మా. ఇంకో మాట మాట్లాడావంటే నిజంగానే లోపలేస్తాను. వేమంటావా? పదండి.